హైదరాబాద్ పుప్పాలగూడలో అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ప్రమాద కారణాలతో పాటు అపార్ట్మెంట్ అనుమతులపైన సమాచారం సేకరిస్తున్నారు. సకాలంలో స్పందించలేదంటూ అగ్నిమాపక సిబ్బందిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పుప్పాలగూడలో జరిగిన అగ్ని ప్రమాదంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై సమాచారం సేకరిస్తున్నారు. అపార్ట్మెంట్ కు G+5 అనుమతులు ఎవరిచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఫైర్ యాక్సిడెంట్ కు రీజన్ వచ్చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్ అయినా అంటున్నారు. మరి అది ఒకసారి వీ విల్ వెరిఫై ఇట్, అంటే అది ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉందా లేదా అని. అలాగే ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు కూడా ఉన్నాయా లేవా అన్నది కూడా ఒకటి సమస్య వస్తుంది. ఇక్కడ తప్పనిసరి డిపిఓ గారి ద్వారా అది కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు. సుమారు 2000 అపార్ట్మెంట్లున్న ఈ కాలనీకి 3 ప్రధాన దారులున్నా ఫోన్ చేసిన 40 నిమిషాల తర్వాత గాని అగ్నిమాపక సిబ్బంది రాలేకపోయారు. వీధిలోకి భారీ వాహనాలు రాకుండా దారులకు ఇనుప గేట్లు అడ్డంగా అమర్చడమే ఆలస్యానికి కారణమైనట్లు సమాచారం. రెస్క్యూ టీం రావడం లేట్ కావడం వల్ల ఈ ప్రమాదం మరింత జరిగిందనుకుంటున్నాము. రెస్క్యూ టీం సరైన టైంలో స్పందించుంటే 6 ప్రాణాలు నిలబడేటువంటి. పైన దాదాపు 8 మంది వచ్చారండి. ఇటు పక్క నుంచి ఈ అపార్ట్మెంట్ నుంచి పక్క దాదాపు 8 మందిని రెస్క్యూ చేయగలిగాం. పైన 5th ఫ్లోర్లో. దారుణం అంటే మెయిన్ ఇక్కడ రావడానికి దారులు ఏవి సరిగా లేవు. ఇక్కడ ఉన్న ఒక దారిలో మెయిన్ పెద్ద వెహికల్స్ రావడం వల్ల పైప్ లైన్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెద్ద రాడ్ అడ్డంగా పెట్టారు. దానివల్ల వెహికల్ రావడం అనేది ఒక 45 మినిట్స్ లేట్ అయింది. ఇంకో టర్నింగ్ కూడా బాగలేదు. ఇక్కడ మెయిన్ అప్రోచింగ్ అనేది ఒక వ్యవస్థ అనేది సరిగా లేదు. దానివల్ల కూడా చాలా ప్రమాదం. ఒకవేళ ముందు వచ్చి ఉంటే కనీసం ఇంకా కొంతమంది అన్న బతికే వాళ్ళని ఒక ఇది ఉంది. పైనుంచి ఏవైతే ఎక్స్పైర్డ్ అయిన బాడీస్ ఉన్నాయో కింద తీసుకురావాలంటే ఒక మనిషి పైకి వెళ్ళాడంటే మళ్ళీ వెనక ఆ మనిషి వెనక్కి రావాలంటే మళ్ళీ వెనక్కి వచ్చారు, పైకి వెళ్ళాడు. ఆ మధ్యలో ఆ గ్యాప్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ స్టెప్స్ అంటే ఒక స్టెప్స్ స్టేర్ గేస్ ఏదైతే ఉందో ఒక పర్సనే ఫ్రీగా వెళ్ళగలుగుతాడు. మేము ఆ చనిపోయిన బాడీలు బెండ్ చేయలేము, ఏం చేయలేము. అప్పటికే బాడీలు తీసుకురావడం కూడా చాలా మేము ఇబ్బంది పడ్డాం. యాక్చువల్లీ ఆ స్మోక్ రావడం ఎంత ఇదైపోయింది. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు. గాయపడిన వారికి సైతం ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.